మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఫిన్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని స్టబ్ విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది. యుక్రెయిన్తో రష్యా యుద్ధం వేళ ఫిన్లాండ్ నాటోలో చేరింది. ఈ నేపథ్యంలో యుద్ధంపై ఫిన్లాండ్ వ్యూహం ఏంటన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక స్టబ్ గతంలోనే మాజీ ప్రధానిగా పనిచేసి ఉండడంతో దేశానికి మరింత మేలు జరగనుందన్నది ప్రజాభిప్రాయంగా వ్యక్తమవుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో ఫిన్లాండ్ సంప్రదాయవాద మాజీ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్ విజయం సాధించినట్లు తుది ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అతను 51.6% ఓట్లను సాధించగా అతని గ్రీన్ పార్టీ ప్రత్యర్థి మాజీ విదేశాంగ మంత్రి పెక్కా హావిస్టో 48.4% ఓట్లను సాధించాడు. దీంతో హావిస్టో తన ఓటమిని అంగీకరించారు. ఫిన్లాండ్ నాటో సైనిక కూటమిలో చేరిన తర్వాత ఇదే మొదటి ఎన్నికలు. దేశంతో సుదీర్ఘ భూ సరిహద్దును పంచుకునే రష్యా పట్ల కఠినమైన విధానాన్ని అనుసరిస్తోంది. ఫిబ్రవరి 2022లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించిన వెంటనే నాటోలో చేరడానికి సిద్ధపడింది. గత ఏప్రిల్లో ఫిన్లాండ్ అధికారికంగా వాషింగ్టన్ నేతృత్వంలోని కూటమి 31వ సభ్యునిగా అవతరించింది. రష్యా ఉక్రెయిన్కు వ్యతిరేకంగా దూకుడుగా యుద్ధం చేస్తున్నంత కాలం పుతిన్తో ఎలాంటి రాజకీయ చర్చలు జరపడం కష్టమని, ఇది స్వయంగా స్పష్టంగా తెలియజేస్తుందని అలెగ్జాండర్ నొక్కి చెప్పారు. కాబట్టి సమీప భవిష్యత్తులో పుతిన్తో లేదా రష్యన్ రాజకీయ నాయకత్వంతో ఎలాంటి సంభాషణ ఉండకపోవచ్చని, శాంతి వైపు మార్గాన్ని కనుగొనాలనుకుంటున్నా కానీ ఆ మార్గం యుద్ధ భూమిలో మాత్రమే జరుగుతుందని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మిస్టర్ హావిస్టో తన ఓటమిని అంగీకరించారు. అలాగే ఫిన్లాండ్ 13వ అధ్యక్షుడికి అభినందనలు అని తెలిపారు. తాజా ఓటమితో ఇక మళ్లీ ఎన్నికల్లో పాల్గొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈయన గతంలో 2 సార్లు అధ్యక్ష పదవికి పోటీపడి విఫలమయ్యారు. ఈ పోటీకి బదులుగా చట్టసభ సభ్యునిగా తన పనిపై దృష్టి పెడతానని హావిస్టో అన్నారు. ఇక మిస్టర్ స్టబ్ హౌలీ హావిస్టో స్థానంలో మార్చి 1న అధికారికంగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఫిన్లాండ్ దేశాధినేత విదేశీ భద్రతా విధానానికి నేరుగా బాధ్యత వహిస్తారు. దేశ సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్, 4 మిలియన్లకు పైగా అర్హత గల ఓటర్లు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రెసిడెంట్ సౌలీ నినిస్టో వారసుడిని ఎన్నుకున్నారు. జనవరి 28న జరిగిన మొదటి రౌండ్లో 9 మంది అసలైన అభ్యర్థుల్లో ఎవరు మెజారిటీని సాధించినందున రన్ ఆఫ్ ఎన్నికలు నిర్వహించారు. స్టబ్ 27.3% ఓట్లతో అగ్ర పోటీదారుగా నిలిచారు. తర్వాత హావిస్టో 25.8%తో ఉన్నారు. విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, యూరోపియన్ వ్యవహారాలతో సహా వివిధ మంత్రి పదవులను నిర్వహించిన స్టబ్ అధ్యక్షుడిగా గెలవడానికి ఫిన్లాండ్ ప్రజలు విస్తృతంగా మొగ్గు చూపారు. అనేక సర్వేలు ఓటర్లలో ఆయనకు బలమైన మద్దతునిచ్చాయి. ప్రారంభ ఓటింగ్ శాతం 70.7% నమోదైంది. ఇది మొదటి రౌండ్ లో 75% ఓటింగ్ కంటే కొంచెం తక్కువగా ఉంది. ఫిన్లాండ్ లో ప్రభుత్వంతో కలిసి విదేశీ భద్రతా విధానాలను రూపొందించడంలో అధ్యక్షుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
ఫిన్లాండ్ లో ప్రభుత్వంతో కలిసి విదేశీ భద్రతా విధానాలను రూపొందించడంలో అధ్యక్షుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాతావరణంలో ఈ బాధ్యత ముఖ్యంగా కీలకమైంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ వెలుపల ఉన్న యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా వంటి దేశాలతో సంబంధాలకు సంబంధించినది. ఎన్నికల ప్రచారంలో స్టబ్ హావిస్టో ఫిన్లాండ్ విదేశాంగ విధానం, భద్రతా ప్రాధాన్యతలపై ఒకే విధంగా అభిప్రాయాలను పంచుకున్నారు. ఇద్దరు అభ్యర్థులు రష్యా దాని ప్రస్తుత నాయకత్వానికి వ్యతిరేకంగా దృఢమైన వైఖరిని కొనసాగించడం, యునైటెడ్ స్టేట్స్ తో భద్రతా సంబంధాలను బలోపేతం చేయడం, ఉక్రెయిన్ కు సైనిక, పౌర మద్దతును అందించడం వంటి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఫిన్లాండ్ రష్యాతో 1340 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది. స్టాప్ విజయంపై అభినందనలు తెలిపిన మొదటి విదేశీ ప్రముఖుల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఉన్నారు. ఉక్రెయిన్ కు స్టాప్ తిరుగులేని మద్దతు కోసం జెలెన్స్కీ తన ప్రశంసలను వ్యక్తం చేశారు. ఇక సాపేక్షంగా తక్కువ జనాభా ఉన్నప్పటికీ ఫిన్లాండ్ 1917లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి అనేక రంగాల్లో ట్రెండ్ సెట్టర్ గా ఉంది. స్థిరత్వం, స్వేచ్ఛ, ప్రజా భద్రత, సామాజిక పురోగతి కోసం అంతర్జాతీయ రేటింగుల్లో స్థిరంగా మంచి స్కోర్లను పొందుతోంది. ఇక పూర్తి లింగ సమానత్వాన్ని ఆమోదించిన ఆ దేశం మహిళలకు ఓటు హక్కే కాక పోటీలో నిలబడే హక్కును 1906లోనే కల్పించింది. ఇక ఫిన్లాండ్ 1917లో రష్యా నుంచి స్వాతంత్ర్యం ప్రకటించింది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఓటమితో ప్రచండ యుద్ధం ముగిసే వరకు మాస్కో నుండి బలమైన ప్రభావాన్ని ఎదుర్కొంది. 2022లో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడంతో ఫిన్లాండ్ విదేశాంగ విధానంలో మార్పు కనిపించింది. అది ఇప్పుడు నాటోలో సభ్య దేశంగా మారింది. అయితే ఫిన్లాండ్ అధ్యక్షుడికి గత దశాబ్దాల కంటే ఇప్పుడు తక్కువ అధికారాలతో చాలా వరకు ఉత్సవ పాత్ర ఉంది. అయితే ప్రజాభిప్రాయానికి ముఖ్యమైన రూపకర్త కావచ్చన్న అంచనాలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి.